నిరుపేద కుటుంబంలో పుట్టి జాతీయ స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రాణిస్తూ మరొకరు డాక్టర్ విద్యతో పాటు ఖమ్మంలో జరిగిన ఖేలో ఇండియా జూనియర్ విభాగంలో గోల్డ్ సాధిస్తూ మరొకరు ప్రతి అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇక జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించి దేశ ప్రతిష్ట మరింత పెంచేందుకు కృషి చేస్తామంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టర్స్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఆడపిల్లలంటే అవమానపరుస్తూ అన్ని ఆటలకు ఆనందానికి దూరం చేస్తున్న రోజుల్లో తండ్రి లేకపోయినా జీవితాంతం కష్టాలు పడుతూ ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి నిరంతరం ప్రతిపాదిస్తూ వెయిట్ లిఫ్టింగ్లో వివిధ స్పోర్ట్స్లో ఉన్నతమైనటువంటి శిఖరాలను అవరోధిస్తున్నటువంటి ఒక మహిళ మనతో పాటు ఉన్నారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో జరిగినటువంటి వివిధ రకాల స్పోర్ట్స్తో పాటు ఖమ్మం ఇటీవల జరిగినటువంటి ఖేలో ఇండియా స్టేట్ లెవెల్ ఉమెన్స్ మీట్కి సంబంధించిన దాంట్లో కూడా ఖమ్మం జిల్లా నుంచి ప్రతిభ చాటి గోల్డ్ మెడల్ సాధించినటువంటి మహిళ మనతో పాటు ఉన్నారు. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి కుటుంబాన్ని తన భారంగా భావించకుండా తన లక్ష్యాన్ని ముందు అన్ని బలాదూరు అన్నట్టుగా వదిలేసి లక్ష్య సాధన కోసం నిరంతరం పరితపిస్తూ యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఒక మహిళ మనతో పాటు ఉన్నారు. మా మహిళనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మరిన్ని విషయాలు అడిగి మనం తెలుసుకుందాం. రైట్, చెప్పమ్మా, మీ పేరు, మీరు ఎప్పటి నుంచి వెయిట్ లిఫ్టింగ్ సంబంధించిన దాంట్లో చేస్తూ ఉన్నారు? మీరు ఈ వెయిట్ లిఫ్టింగ్ సంబంధించినటువంటి సాధన కోసం మీరు పడుతున్న కృషి ఏంటి, చేసినటువంటి ప్రయత్నం ఏంటి? నా పేరు అనుష. నేను 8th స్టాండర్డ్ నుంచి నేను వెయిట్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ చేస్తున్నాను. దీనికోసం నా చిన్న వయసు నుంచి నేను చాలా కష్టపడుతున్నాను. మా కోచ్ సహకారంతో చాలా దానికి కావాల్సిన స్పోర్ట్స్ వర్కౌట్స్, డైట్ ప్లాన్స్, ఆయన నేర్పించే విధానం అవన్నీ దానివల్ల మేము నేషనల్ వరకు మేము వెళ్ళడానికి సహాయం అయింది. మీకు చాలా రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి సాధించేటువంటి కొన్ని విజయాలు కొన్ని ఉన్నాయి. ఏ రోజైనా మిమ్మల్ని అపజయాలు మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారు? చాలాసార్లు వచ్చాయి, బట్ వాటన్నిటినీ సార్ వాళ్ళకి పెద్దవాళ్ళు తెలుసు కాబట్టి ఎలాంటి టైంలో ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలని చెప్పి మళ్ళీ మోటివేట్ చేసి దాన్ని నెక్స్ట్ కాంపిటీషన్ కోసం ప్రిపేర్ చేస్తారు సార్. మీ చిన్న వయసు నుంచి మీ ఫాదర్కి దూరం చదివారు. మీ కష్టం అంటే మీరు పడుతున్నటువంటి లక్ష్య సాధనకి మీకు తోడ్పాటు ఎవరు అందిస్తూ ఉన్నారు? ప్రజెంట్ మా మమ్మీ, మా సార్, కోచ్ తను చూసుకుంటారు. ఇద్దరు కలిసి నాకు కావాల్సిందంతా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మీ లక్ష్యం ఏమనుకుంటున్నారు రానున్నటువంటి రోజుల్లో? నేషనల్స్ మెడల్ తీసుకోవాలి, మన ఇండియాకి రిప్రజెంట్ చేయాలని ఆశిస్తున్నాను. మరో సంబంధించినటువంటి డాక్టర్ డెంటిస్ట్గా తన యొక్క వృత్తిని కొనసాగించాలనుకుంటున్న నేపథ్యంలోనే చాలామంది తీరిక లేనటువంటి రోజుల్లో కూడా నిరంతరం తనకు ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం జిమ్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత కొన్ని వెయిట్ లిఫ్ట్ ద్వారా కొన్ని విజయావకాశాలను చేరువవడం, ఇవన్నీ కూడా చేరువయ్యారు. ఈ తరుణంలో కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఉమెన్ లీగ్లో కూడా తన యొక్క సత్తా చాటి ఖమ్మం జిల్లాకు మంచి పేరు ప్రాఖ్యత తీసుకొచ్చినటువంటి మరో మెడికో డాక్టర్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి కోచింగ్కి వస్తూ ఉన్నారు? మీరు పడుతున్నటువంటి కష్టం వెనుక ఉన్నటువంటి ఎందుకు మీరు ఈ జిమ్ వైపు రావాలి, వెయిట్ లిఫ్టింగ్ వైపు రావాలి, స్పోర్ట్స్ వైపు రావాలనుకున్నారు? నా పేరు డాక్టర్ సుమయ తరణం. నేను ఇక్కడ మమతలో డెంటిస్ట్గా ఇప్పుడే నాది డెంటల్ ఎడ్యుకేషన్ అనేది అయ్యింది. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మెంటల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసం జిమ్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అనుస సిస్టర్ని, నెక్స్ట్ మా కోచ్ని చూసి మోటివేట్ అయ్యి నేను ఇలా వెయిట్ లిఫ్టింగ్లోకి వచ్చాను. ఒక 2 months నుంచి నేను వెయిట్ లిఫ్టింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను. వెయిట్ లిఫ్టింగ్ రావడానికంటే ముందు మిమ్మల్ని వెయిట్ లిఫ్టింగ్ ఎందుకు అని చెప్పేసి అవమానపరిచిన వాళ్ళు కానీ, వద్దని కానీ, డిస్కరేజ్ చేసిన వాళ్ళు కానీ ఉంటారు. అయితే ఇదే నేపథ్యంలో మిమ్మల్ని నిరంతరం మేము పుషింగ్స్ ఇస్తూ, అంటే మీకు ఛాంపియన్ అవ్వాలి, మీరు సాధించాలి అనేటువంటి మిమ్మల్ని ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరిని మీరు ఆదర్శంగా తీసుకున్నారు? జనరల్గా సొసైటీలో కూడా గర్ల్స్ అంటే ఇప్పుడు అవసరమా వెయిట్ లిఫ్టింగ్, పెళ్లి చేసుకుంటే చాలు ఇలా అని చాలామంది అనుకుంటారు. కానీ పేరెంట్స్ సపోర్ట్, ఒక మంచి కోచ్ ఉంటే కనుక అమ్మాయిలు ఓన్లీ చదువే కాదు, ఇంటి పనులే కాదు, ఇంకా చాలా సాధించవచ్చు అనేది నిరూపించాలని చెప్పేసి ఇప్పుడు మేము కూడా ఇలా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. వినోద్ సార్ మా కోచ్. డాక్టర్గా మీరు సంబంధించి డాక్టర్ వైద్యం చేసుకుంటూ మీ ఒక వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చు, డబ్బు కూడా సంపాదించవచ్చు.
అదే నేపథ్యంలో స్పోర్ట్స్ ద్వారా కూడా అంటే ఇటువంటి ఈవెంట్స్ వెయిట్ లిఫ్టింగ్ ఇతర జిమ్ ద్వారా కూడా ఒత్తిడిని రిలాక్సేషన్ అవ్వడానికి ఉపయోగమవుతుంది. ఈ నేపథ్యంలో చాలామంది యువతీలు ఇంటికి పరిమితం ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు ఏ రకంగా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎడ్యుకేషనే అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉంది బయట. సో చాలామంది ఓన్లీ ఎడ్యుకేషన్కే లేకపోతే ఇంటి పనులకే పరిమితం అయిపోయి ఉంటారు. కానీ ఇదే కాదు, ఇంకా ఉమెన్స్, లేడీస్, గర్ల్స్ ఎవరైనా ఇంకా సాధించవచ్చు. బయటికి వచ్చి ఇంకా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, పార్టిసిపేట్ చేయాలి, నిరూపించుకోవాలి మనల్ని మనం. మీకు ఇటీవల కాలంలో జరిగినటువంటి అనేక రకాల స్పోర్ట్స్ మీట్లో మీకు ఎప్పుడైనా అవమానం జరిగిందా? మీకేమన్నా ఇబ్బంది అనిపించింది? ఈ ఇబ్బంది నుంచి మరింత సాధించాలనే పట్టుదల కానీ లక్ష్య సాధన కోసం టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉందా? అవమానం అంటే అలా ఇప్పుడు జరగలేదు, కానీ సొసైటీ నుంచి, రిలేటివ్స్ నుంచే ఇప్పుడు అవసరమా వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా విన్నాను. బట్ మోటివేట్ చేసేవాళ్ళు మా మదర్ కానీ కోచ్ కానీ ఇలా మోటివేట్ చేసి కాదు మీరు సాధించవచ్చు ఇట్లా అని చాలా చెప్తూ ఉంటారు, ఇన్స్పైరింగ్ వర్డ్స్. మనతో పాటు మా కోచ్కి సంబంధించి ఈ మమతా హాస్పిటల్ రోడ్డు జిమ్కి సంబంధించినటువంటి మిత్రుడు దాదాపు చాలామందిని ఛాంపియన్స్గా తయారు చేయని ఆకాంక్షతోటి ఉన్నతమైన చదువులు చదివి కూడా జిమ్ వైపు వచ్చారు. వీళ్ళని వెయిట్ లిఫ్టర్స్గా తయారు చేయడం కోసం ఆయన కృషి ఏంటని అడిగి తెలుసుకుందాం. చెప్పండి వినోద్. నమస్తే సార్, నా పేరు వినోద్ కుమార్ సార్. నేను ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్. నేను ఈ ఫీల్డ్లో గత 15 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. నేను కూడా ఒక నేషనల్ ప్లేయరే, స్టేట్ ఛాంపియన్. నేను కూడా మాది ఖమ్మం ప్రాపర్ ఇక్కడ. నేను వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పటి నుంచి నేను కూడా ఫ్యూచర్లో కోచ్ అయ్యి ఇలా పిల్లల్ని తయారు చేయాలని చెప్పేసి నేను ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ NIS కంప్లీట్ చేసి ఒక జిమ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి తద్వారా ఫ్రీ కోచింగ్తో ఇట్లా వెయిట్ లిఫ్టర్స్ని తయారు చేస్తున్నాను. సో నేను అంతకుముందు నాకు జాబ్ లేనప్పుడు స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అనుష అనే అమ్మాయి నాకు స్టూడెంట్ అనమాట, గవర్నమెంట్ స్కూల్లో. సో తనతో స్టార్ట్ చేశాను. లాస్ట్ 8 ఇయర్స్ నాతోనే ఆమె ట్రావెల్ చేసింది. స్టేట్ ఛాంపియన్, నేషనల్ ఛాంపియన్షిప్లలో, యూనివర్సిటీ గేమ్స్లలో, ఖేలో ఇండియా ఛాంపియన్షిప్స్లలో, ఆల్ ఇండియా ఛాంపియన్షిప్స్లలో పార్టిసిపేట్ చేసింది. అలాగే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి స్టేట్ ఛాంపియన్ తనే మన తెలంగాణకి. అలాగే బెస్ట్ లిఫ్టర్ అవార్డు తీసుకుంది, స్ట్రాంగ్ ఉమెన్ అవార్డు తీసుకుంది. అలా తర్వాత నేను జిమ్ సెంటర్ స్టార్ట్ చేశాను. నాకు వృత్తిపరంగా జాబ్ లేదు. సో జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు క్లయింట్స్ స్టార్ట్ అయ్యారు. సో ఆ విధంగానే నాకు లాస్ట్ 2 months నుంచి ఇక్కడ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో నేను వాళ్ళలో ఉన్న టాలెంట్ చూసి, వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ పవర్ చూసి, మేడం మీరు ఇది చేయండి బాగుంటుంది, మీకు ఫ్యూచర్ ఉంటుందని చెప్పి, స్పోర్ట్స్లో కూడా యూజ్ ఉంటుంది, మీరు కూడా రాణించాలి, డాక్టరే కాదు ఎవరైనా చేయొచ్చు మేడం, మీకు ఇబ్బంది లేదు, మేము ఉంటాం సపోర్ట్ చేసి, తనని ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి ట్రైనింగ్ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీకు సంబంధించిన ఇప్పుడు తను మీకు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినట్టు ఒక అనుష అనే ఒక స్టూడెంట్ని చాలా ఛాంపియన్గా అంటే భారతదేశ ప్రతిష్టని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలనే ఆకాంక్ష ఎదుగుతున్న నేపథ్యంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఏ స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది అనిపిస్తుంది? తను ఇప్పటివరకు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది సార్. ఒక అమ్మాయి అయ్యి ఉండి 80 కిలోలు స్నాచ్, అలాగే 100 kgs క్లీన్ అండ్ జర్క్ చేయడం అనేది చాలా కష్టమైన తరం. కానీ తన డైట్తోని తను చాలా హార్డ్ వర్క్ చేసి ఇప్పటివరకు నేషనల్, ఆల్ ఇండియాలో 4th ర్యాంక్ వరకు వచ్చింది. అప్కమింగ్ ఇండియా మెడల్ తీసుకొని ఇంటర్నేషనల్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇది సంబంధించి ఒక జిమ్, సాధారణమైనటువంటి జిమ్ నుంచి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక రకాల స్పోర్ట్స్ మీట్లో తమ స్టూడెంట్స్ని తీసుకెళ్తామని అంటున్న కోచ్తో పాటు ఈరోజు ఆడపిల్లలంటే అవమానాలను ఎదుర్కొంటూ ఇంటికే పరిమితం కావాలని అంటున్నటువంటి రోజుల్లో ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం వివిధ రకాల స్పోర్ట్స్లో అనేక రకాల వ్యాయామ పద్ధతిలో ముందుకు కొనసాగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ఎంత కష్టమైనా సరే రానున్నటువంటి గేమ్స్లో ఏదైతే స్పోర్ట్స్ మీట్స్లో ఉన్నాయో వాటిలో మా సత్తా చాటేందుకు మేము ఎంత కష్టమైనా భరిస్తాం, ముందుకు సాగుతామని చెప్పి చెప్తున్నటువంటి యువతులతో కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం జిల్లా.